గుజరాత్ స్టేట్లో మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ వచ్చేసి ఇవన్నీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర అమ్మాయితో ఆజీ అబ్బాయ్. సో అడ్లజ్ స్టెప్ వెల్ దగ్గరికి వచ్చి ఉన్నాము. సో ఎర్లీ మార్నింగ్ 8 o'clock వచ్చాము. ఫుల్ రష్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 3 buses దాకా జనాలు ఆల్రెడీ వచ్చున్నారు. ఇప్పుడు టైం అయితే 8:20. మేము 7:54కి బయలుదేరాం. సో ఇక్కడికి మా రూమ్ ఇంకా వచ్చేసరికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇక్కడ ఏదో గుడి కూడా ఉన్నట్టుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక రాజు ఉండేది. ఆయన కట్టిస్తున్నాడు. ఒక హిందూ రాజు. ఒక ముస్లిం రాజు వచ్చేసి యుద్ధంలో ఇది కట్టించే టైంలో ఆయన్ని చంపేస్తాడు. ఆయన చనిపోయిన విషయం భార్యకి తెలుస్తుంది. తర్వాత ఈ ముస్లిం రాజు ఆ భార్యని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా అని చెప్పి అడుగుతాడు. దానికి ఆమె ఇది నువ్వు కంప్లీట్ చేస్తే దీన్ని తర్వాత నేను పెళ్లి చేసుకుంటానంటది. సో తనని పెళ్లి చేసుకోవటం కోసం తనైతే ఈ స్టెప్ వెల్ని కంప్లీట్ చేస్తాడు. సో లోపలికైతే వెళ్తూ ఉన్నాము. చాలా రష్ ఉండింది ఆ రోజు. ఈ స్టెప్ వెల్ అయితే సగం వచ్చేసి హిందూ రాజు కట్టించారు అండ్ ఇంకొక సగం ముస్లిం రాజు కట్టించారని చెప్పాను కదా. సో అందుకోసం వీటిపైన కార్వింగ్ ఏదైతే చేసున్నారో అంటే డిజైన్ ఏదైతే ఉందో దానిపైన అవన్నీ వచ్చేసి మనకి సగం హిందూ అండ్ సగం ముస్లిం డిజైన్స్లో ఉంటుంది. చూడండి ఇవంతా వచ్చేసి కొంచెం హిందూ డిజైన్లో ఉంటుంది కదా. అండ్ మీరైతే సగం వచ్చేసి మిగిలింది ముస్లిం రాజు చేశారు కాబట్టి ఈ పైన డిజైన్ మీరు ఏదైతే చూస్తారో ఇదంతా ముస్లిం స్టైల్లో ఉంటుంది డిజైను. అండ్ ఇక్కడైతే కూర్చొని అప్పుడు ప్రోగ్రామ్స్ జరిగాయి ఇక్కడ సెంటర్లో. సో కూర్చొని రాజు వాళ్ళు వచ్చేసి రాణి కూర్చొని చూడడానికని ఈ ప్లేస్ అయితే 4 sides అయితే ఓపెన్ ఉంటుంది. సెంటర్లో ప్రోగ్రాములు జరిగేవి. ఈ ప్లేస్ చాలానే బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ ఇది వచ్చేసి మేము మిస్ చేయకుండా ఉండటం కూడా యాక్చువల్లీ చాలా మంచిదైంది. మేము ఏ ప్లేసు మిస్ అవ్వకూడదు అనుకొని వచ్చాము. సో ఇలా కిందకి నడుచుకుంటూ వెళ్తే మనకి స్టెప్ వెల్ అయితే దొరుకుతుంది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ కంప్లీట్ స్టెప్ వెల్ వచ్చేసి సిమెంట్ లేకుండా కట్టుండేది. ఈ ఇంటర్లాక్ చేసుకొని కట్టారు వీటిని. అంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టెప్స్ దగ్గర కూడా ఇంటర్లాక్ చేశారు. సో సిమెంట్ ఎక్కడా యూజ్ చేయలేదు. సో కిందికి రాగానే ఇలా స్టెప్ వెల్ అయితే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కంప్లీట్ చేసిన తర్వాత ముస్లిం రాజు అయితే రాణిని వెళ్ళి అడుగుతాడు. అప్పుడు తను సరే అని చెప్పి ఇదే స్టెప్ వెల్ని ఇంకా పైన ఇంకా దూకైతే చనిపోతుంది ఇక్కడ. కానీ ఈ ప్లేస్ చూడడానికైతే భలే ఉన్నిందబ్బా. అండ్ వాటిలో కింద చూస్తే చిన్ని ఫిషెస్ కూడా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి దీన్ని మాత్రం. ఆ డీటెయిల్ కార్వింగ్ చూడండి ఒకసారి. దూకుండేదే దాదా ఏది జరగ మాకు కనిపిల్ల నాకే ఏడు వెళ్ళిపోయింది బావి. ఈ బావి కదా ఆ బావే దూకుండేది. పైన ఇంకా చూడడానికైతే స్టెప్ వెల్కి నడుచుకొని పోవడానికి వెళ్ళినప్పుడు స్టెప్స్ ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకా ఇది ఫినిష్ చేసుకొని డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్ళిపోయాము. టికెట్ వచ్చేసి 20 రూపాయలు అయింది ఒకరికి. కూర్చో. కానీ చాలా బాగుంది. రోజు చపాతీలు తినలేక నేనైతే సమోసానే ఆర్డర్ చేసుకున్నాను. విను అయితే తెలివిగా నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నారు. అండ్ మాకైతే మళ్ళీ ఒక దోశ చెప్పారు. సరే దోశలోకి చట్నీ బాగాలేదు, సాంబార్ బాగాలేదు, కనీసం కూర ఇమ్మని అడిగితే ఆ కూర చాలానే స్వీట్గా ఉన్నింది. అండ్ ఇడ్లీ కూడా చాలా గట్టిగా ఉన్నింది. ఈరోజు వచ్చేసి అహ్మదాబాద్లో ఈ 2 ప్లేసులు చూసుకొని తర్వాత మేము కచ్కి వెళ్ళాలని చెప్పి. ఎందుకంటే స్పెషల్లీ మేము విను ఈ టైంలో ఎందుకు ప్లాన్ చేశారంటే
ఇప్పుడు కచ్ ఫెస్టివల్ జరుగుతుంది. సో కచ్ ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి చాలా బాగుంటుందని చెప్పి విను అది చూపియాలి మాకి అని. అండ్ ప్లస్ తను చాలా రోజులు ఇంకా అనుకుంటూ ఉన్నాడు బాగుంటుందమ్మా ఇక్కడికి వెళ్దామని ప్లాన్ చేశారు. సో యాక్చువల్ ప్లాన్ మేము ప్లాన్ చేసుకుంది వచ్చేసి ఇక్కడ ముగించుకొని నెక్స్ట్ లైన్ గా వచ్చేసి వేరే ప్లేసెస్ అంటే ఇప్పుడు రివర్స్ లో వస్తున్నాము. ఏంటి అహ్మదాబాద్ ఇంకా కచ్కి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఆ ఫెస్టివల్ చూద్దాము అని చెప్పి వెను ప్లాన్ చేశారు. సో కచ్ ఇంకా మేము మళ్ళీ వాపస్ వచ్చే రూట్ లో వచ్చేసి వేరే గిర్ ఫారెస్ట్ తర్వాత ద్వారకా సోమనాథ్ టెంపుల్ ఇవన్నీ ఉంటుంది. సో ఈ రూట్ లో మీరు అహ్మదాబాద్ ఇంకా కచ్ వెళ్ళేటప్పుడు 2 రూట్స్ అయితే ఉంది. ఒక రూట్ వచ్చేసి భుజ్ కదా, భుజ్ వచ్చేసి ఆ రూట్ తీసుకోవద్దు ఎందుకంటే ఈ రూట్ లో ఇంకొక రూట్ ఉంది. ఆ రూట్ లో సూపర్ గా ఉంటుంది వ్యూ. అయితే ఆ వ్యూ మ్యాప్స్ కూడా నేనైతే మీకు కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ రూట్ లో వెళ్ళండి చాలానే బాగుంటుంది అన్నారు విను ఆ రూట్ తీసుకుంటే. అండ్ ఆ రూట్ తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తాను ఏమేమి ఉంది అని కూడా. అండ్ మెయిన్ రీజన్ ఎందుకు విను ఈ రూట్ సెలెక్ట్ చేసుకోండేది నువ్వు ఆతడిపోతే నుంచి ఇప్పుడు సీజన్ క్రిస్మస్ కని ఆడ 15-20,000 ఉన్నాయి రూమ్స్. ఓకే కచ్ లో 5-6,000 స్టార్టింగ్ ఇప్పుడు సీజన్ టైం అని. ఓకే లేదంటే 1,000-2,000 రూపీస్ ఉంటుంది అంతే. ఓకే సో ప్రైజెస్ కూడా చాలా డిఫరెన్స్ అంట. అవును దానికి ఇట్లు పోతే ఆమెకి లేటర్ అట్లు పోతే ఈజీ అవుతుందని. ఓకే సో ఈ రూట్ తీసుకుంటే ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మేము ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నది క్రిస్మస్ టైం కాబట్టి ప్రైజెస్ కూడా ఎక్కువ ఉంది. అదే మనము ఇప్పుడు మేము తీసుకునే రూట్ తీసుకుంటే భుజ్ కాకుండా ఈ సైడ్ తీసుకుంటే రూమ్స్ కొంచెం రీజనబుల్ ఉంది. అంటే పర్ నైట్ కి 5,000-6,000 అట్లా ఉంది. సో బుక్ కూడా చేసుకోలేదు మేము రూమ్. ఆన్ ద వే వెళ్ళేటప్పుడు చూసి తర్వాత తీసుకుందాం అని చెప్పి. అండ్ ఆన్ ద వే మీరు అహ్మదాబాద్ ఇంకా ఈ రూట్ తీసుకుంటేనే మీకు ఈ 2 ప్లేసెస్ అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి ఇప్పుడు మనం వెళ్ళాం కదా అద్లత్ స్టెప్ వెల్ అదొకటి. ఇంకొకటి వచ్చేసి రాణికి వావ్ అంటారు. సో అది వస్తుంది. సో మీరు ఈ 2 ప్లేసెస్ కూడా కవర్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ మోస్ట్లీ అక్కడ రూమ్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు నైట్ డిన్నర్ కూడా ఇంక్లూడ్ చేసే ప్యాకేజెస్ తో ఇస్తారు మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్. ఎందుకంటే మనం అక్కడికి రీచ్ అయ్యేసరికి నైట్ అవుతుంది అని చెప్పి మేమైతే ఒక ప్లేస్ లో అడిగాము ప్రైస్. వాళ్ళు వచ్చి 5,000 చెప్పారు. 5,000 విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ చెప్పున్నారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేయాలి. ఒక నైట్ మాత్రం స్టే చేసి నెక్స్ట్ డే మనము వేరే ప్లేసెస్కి వెళ్ళేదా లేదంటే మనము ఇంకొక నైట్ ఉండాలా అన్న విషయం ఒకటి కన్ఫర్మ్. ఇంకొక ఎక్స్ట్రా నైట్ అక్కడ ఉండాలా అన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉంది చూడడాన్ని బట్టి డిసైడ్ చేస్తాము. టబ్బీ ఛత్రపతి శివాజీది స్టాచ్యూ చూడ అక్కడ. दीदी क्या है? सिंगोड़ा है. सिंगोड़ा है. ऐसा ही खाएगा? ये फ्रूट है? हाँ फ्रूट है. कुकिंग गिकिंग ऐसा कुछ नहीं, ऐसा ही खाएगा. कितना है? తొక్కైతే తీసి అలాగే తినేయాలి. సో తనైతే ట్రై చేయని చెప్పి నాకు ఇస్తూ ఉండింది. ఈవిడ చాలా బాగా మాట్లాడుతూ ఉండింది. నీ బాధ ఏంట్రా ఒకటే మీద హారన్ కొట్టుకొని ఉన్నావు? చూసినా మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ బండ్లలో వచ్చేసి ఉప్పు శనగలు తర్వాత బఠానీలు అన్ని రకరకాల చిరుతిండ్లు ఉంటాయి కదా పప్పులు తినేవి అవన్నీ పెట్టుకొని అమ్ముతుంటారు. సో ఈ సైడ్ ఎక్కువ తింటారు అనిపిస్తుంది అవన్నీ టైం పాస్ కి ఏమైనా. ఎందుకంటే ఎక్కడ చూసినా మోస్ట్ ఆఫ్ ది బండ్లలో అయ్యే ఉన్నాయి. వెల్కమ్ టు ద వరల్డ్ హెరిటేజ్ సైట్. టబ్బీ ఇక్కడ ఇక్కడ ఎంత బాగుందో చూడు. మన ఇండియన్ 100 రూపీస్ నోట్ పైన అయితే ఈ ప్లేస్ ప్రింటే వేస్తున్నారు రాణికి వావ్. ఎంత అద్భుతంగా ఉందంటే చూస్తూ ఉంటే
అసలు ఏంటి ఇంత అద్భుతంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ఇది కూడా స్టెప్ వెల్లే అండ్ యాక్చువల్లీ వచ్చేసి మన భూమి దీన్ని చూస్తే చాలానే డెప్త్ ఉంది, ఆల్మోస్ట్ 8 floors కిందకి వెళ్ళాలి. ఈ ప్లేస్ కూడా మస్ట్ విజిట్ చేయండి మీరైతే గుజరాత్ స్టేట్కి వెళ్ళినప్పుడు, మిస్సే చేయొద్దు. అహ్మదాబాద్ దగ్గరే ఉంది ఇది. ఆ కార్వింగ్స్ అయితే ఎంత నీట్గా చేసున్నారంటే, అండ్ జస్ట్ మీరు వీడియోలో చూడటం కాదు, యాక్చువల్గా డైరెక్ట్గా చూసినప్పుడు అసలు అద్భుతంగా ఉంటుంది చూడడానికి. అంత నీట్గా చేశారు. చాలామంది ఈ పెయింటింగు డ్రాయింగ్ చేసే వాళ్ళు అనుకుంటాను, బుక్స్ అన్నీ తెచ్చుకొని అక్కడ కూర్చొని ఆ కార్వింగ్స్ అంతా చూసి డ్రా చేస్తూ ఉండిపోయారు. అండ్ ఈ స్టెప్ వెల్లో వచ్చేసి కిందకి వెళ్ళినప్పుడు వాటర్ అయితే ఏమీ ఉండలేదు. ఈ ప్లేస్ ఫినిష్ చేసుకొని లంచ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము ఆన్ ద వే. సో కచ్కి వెళ్ళే రూట్లోనే ఈ ప్లేస్ ఉన్నింది. ఫుడ్ అయితే సూపర్గా ఉన్నింది. చన్నా మసాలా పంజాబీ థాలీ తీసుకున్నాము అండ్ వేడి వేడి ఏంటి చపాతీస్ ఇచ్చారు అండ్ దానికి తోడుగా ఏంటి చన్నా మసాలా గ్రేవీ ఉన్నింది, అది కూడా సూపర్గా ఉన్నింది. విను అయితే స్పెషల్ లస్సీ ఆర్డర్ చేసుకొని టబ్బీ ఇంకా విను లస్సీ కూడా తింటూ ఉన్నారు. టబ్బీ సూపర్. ఏం మైందా చెప్తున్నావు నువ్వు? ఎండున్నా కానీ చలి ఎక్కువ ఉంది. చూడండి ఉండండి, మా టబ్బీ చూపిస్తాడు. టబ్బీ ఏంటి అన్నది? జీప్. ఎక్కడ తీసుకున్నావు కదా నువ్వు, కొత్త జీప్ కదా అది. కిసి టబ్బీ. నాకెందుకు ఇవ్వరా? నేనేం చేశాను రానికి? తినేస్తుంది. అవును, చీకటిగా ఉన్నప్పుడంట, నైట్లా. కొమ్ము చూడు, కొమ్ములు టబ్బీ కొమ్ములు అలా ఉన్నాయి కన్నా ఆవులకి. అట్లుందా? ఎంత పెద్ద పెద్ద కొమ్ములు కదా, చాలా పెద్దయి. సినిమాలో పాట పాడేవా? సరే స్కూల్లో మార్నింగ్ ప్రేయర్ చెప్తారు కదా, అది చెప్పిడమ్మా ప్లీజ్. ప్లీజ్ చెప్పమా. ఏం తెలిసినా అని చెప్పు. సరే మా అమ్మ హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ వర్డ్స్ చెప్తూ చెప్పు. సరిగా వేసుకా, గుడ్డంతా రౌండ్ కావాలని వేసుకున్నాడు అలా. తర్వాత తమసోమా జ్యోతిర్గమయ మృత్యుమా అమృతం గమయ శాంతి శాంతి శాంతి. నేనెవరు జక్లోడు అనుకుంటారా? అట్లా వేసుకుంటా. అవును, నేను నాన్న చూడంత చక్కగా పాడు చక్కగా పెట్టుకున్నాడు మా శ్రీయాన్ కూడా. సూపర్. మా అమ్మ ఒక పాట చెప్పిస్తుంది, అది పాడు. పాడు పాడు పాడు. నాకు తెలియ, నువ్వు పాడాల. పాడు పాడు. నాకు తెలుసు, నువ్వు పాడు. కావాలి పాట ఇది చెప్పవే, నాకు అదొకటి వచ్చి మర్చిపోయే పాట.
ఇచ్చితో మెరచ్చ ఇచ్చితో చిరచ్చ అదే మనకు తెలియదు సరిగా. నాకే తెలీదు అదే నువ్వు కావాలయ్యా నా కూడా దీనికి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్.